నరసరావుపేట 25వ వార్డులో ఎమ్మెల్యే చదలవాడ టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ కోడెల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నెరవేర్చిన హామీలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఏదో ఒక సాగుతో నరసరావుపేటలో 6,000 మందికి తల్లికి వందనం పడలేదని కలెక్టర్కి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చదలవాడ స్పందించి గతంలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని, అందరికీ తల్లికి వందనం పడేలా అసెంబ్లీ దృష్టిలో పెడతానని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల రక్షణ చట్టాన్ని తీసుకొస్తుందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టంగా నిలవబోతుందని, ఈ బిల్లుపై ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ 9వ రోజు గడపడుగు ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి యువగల పాదయాత్ర యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ప్రతి గడపకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చామా అని ప్రజలకు చెప్తా ఉన్నాము. ఏదన్నా ఎక్కడన్నా ఈ హామీలు మిస్ అయితే కనుక వాటిని కూడా స్వీకరించి వెంటనే హామీలు అమలు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేకి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎవరికైతే తల్లికి వందనం పడలేదో వాళ్ళందరూ కూడా రివైవ్ చేస్తాం. మళ్ళీ తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగేటట్టు చేయడం జరుగుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ, ఇటువంటి వాళ్ళలో కొంతమందికి ఆరోగ్య కార్డు లేదు, తల్లికి వందనం పడలేదు. అందువల్ల తప్పనిసరిగా రేపు అసెంబ్లీలో ప్రస్తావిస్తాము. రేపు 15 నుంచి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రశ్న రూపేణా మరి అసెంబ్లీకి సమర్పిస్తాము. ఇవాళ బీసీ రక్షణ చట్టాన్ని కూడా మరి మన బీసీ నాయకులందరూ కూడా మన వెల్ఫేర్ మినిస్టర్ గారు మాన్యశ్రీ సత్య గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కులు రవీంద్ర గారు, ఈ విధంగా నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా హాజరయ్యాను. బీసీ రక్షణ చట్టం ద్వారా బీసీలందరూ కూడా న్యాయపరమైన మరి అన్ని కూడా తీసుకురావడానికి ఏదైతే హామీ ఇచ్చామో మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని నెరవేర్చడానికి వాళ్ళ బీసీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.